కన్నడ రాక్ స్టార్ యష్ కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమాతో 1000 కోట్ల వసూలు సాధించిన యష్ తదుపరి సినిమా విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న యష్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. గీతూ మోహన్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీని చేసేందుకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రాకీ బాయ్ కొత్త సినిమా సెట్స్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీతూ మోహన్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీని చేసేందుకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంది. అతి త్వరలోనే రాకీ బాయ్ కొత్త సినిమా సెట్స్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్సిక్ అనే టైటిల్ను ఖరారు చేసిన ఈ సినిమాకు హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ని ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో 2 నెలల్లో సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కరీనా కపూర్ ఖాన్ను ఈ సినిమాలో నటింపజేయడం ద్వారా బాలీవుడ్లో మంచి బిజినెస్ను దక్కించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే వచ్చే ఏడాది సమ్మర్కి విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గోవా బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ సినిమాను గోవాలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ అనే విషయాన్ని షూటింగ్ ప్రారంభం సమయంలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.